హలో హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను చేయబోయే ఈవినింగ్ స్నాక్ మసాలా వడ. మసాలా వడకు కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పుల్ని నానబెట్టుకొని ఇలా వాటర్నన్నిటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పుదీనా, కొంచెం జీలకర్ర వేసుకొని ఈ పప్పుల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. కొన్ని పప్పుల్ని సపరేట్గా పక్కన ఉంచుకోవాలి. నేను ఒక గుప్పెడు పప్పుల్ని అయితే ఉంచుకున్నాను. ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సింగ్ పట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని వాటర్, ఎక్కువ వద్దు, కొంచెమే వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, క్రిస్పీగా రావడం కోసం ఒక 2 స్పూన్లు బియ్యం పిండి. నేను 2 ఫుల్గా వేయట్లేదు, 1.5 వేసాను. కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ కొంచెం పక్కన పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసుకోవాలి. మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ని హీట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని వడల్లాగా చేసుకోవాలి. నేను ఇంత మందంలో చేశాను. మీకు కొంచెం పల్చగా కావాలంటే కొంచెం పల్చగా చేసుకోవచ్చు. ఇలా వడల్ని ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఎర్రగా ఫ్రై అయినప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. అంతే, వడలు రెడీ అయిపోయాయి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా? టమాటో సాస్ వడలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. వావ్, క్రిస్పీగా భలే అయితే ఉన్నాయి. చూడండి, లోపల ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే సూపర్ ఉంటుంది మసాలా వడ.